వాస్తవానికి ఆనాటి దొరల కాలంలో, ఆనాటి రాజుల కాలంలో, ఆనాటి పండితులు చేసినటువంటి ఒక మోసం కులం వాస్తవానికి శరీరానికి సంబంధించింది కాదు, రక్తానికి సంబంధించింది కాదు, మనిషి పుట్టుకకు సంబంధించింది కూడా కాదు. కులం వృత్తికి సంబంధించింది. కులం చెక్క పని చేసేవాడిని వడ్రంగి అన్నారు, రాగి పనిముట్ల పని చేసేవాడిని కంసాలి అన్నారు, మట్టి పని కుండల పని చేసేవాడినేమో కుమరి అన్నారు, ఏమైనా పండిస్తే రైతు అన్నారు, జ్ఞానం బోధిస్తే పండితుడు అన్నారు, పరిపాలన చేస్తే రాజులు అన్నారు. ఇలా వారి వారి పనితీరుని బట్టి వారి వారి బాధ్యతల కొలది వారికి పేర్లు వచ్చాయి. అంతేగాని రక్తముకు పుట్టుకకు ఎలాంటి కులం లేదు. ఇది ఆనాటి పండితుల కుసంస్కార జ్ఞానం. మనుషులను చిదిమివేసి అణిచివేసి కొందరిని కింద పని చేయించడానికి కొందరిని తొక్కిపెట్టిన వ్యవహారం మనం చూస్తున్నాం కదా. కొన్ని పార్టీస్ అధికారంలోనికి వచ్చిన తర్వాత కింద కులాల వారిని దారుణాతి దారుణంగా చంపిన దాఖలాలు మనం చూస్తాం. ఒక అబ్బాయిని అయితే గుర్రం ఎక్కినందుకు చంపారు, మనందరికీ బాగా తెలుసు. అంతెందుకంటే బీఫ్ పేరట గోమాంసం తీసుకెళ్తున్నారని పేరట ఎంత మందిని చంపేస్తున్నారు. కానీ ఏ రాష్ట్రంలో చంపుతున్నారో ఆ రాష్ట్రం నుంచి ఎక్కువగా బీఫ్ అనేది ఎగుమతి అవుతుంది. ఓపెన్ సీక్రెట్ ఇది. ఒకవైపు ఏమో భారత్ మాతాకి జై అంటూనే, ఇంకోవైపు జై హింద్ అంటూనే, మరొక వైపు ఆ భారత్ మాతాకు జై అని చెప్పి జై హింద్ అని చెప్పిన వ్యక్తే బ్రాందీ షాపులు పెడతాడు, సారా కాయిస్తాడు, మనుషులు క్యాన్సర్ల బారిన పడేటట్టు కల్తీ వ్యాపారాలకు అనుమతి ఇస్తాడు, పర్మిషన్స్ ఇస్తాడు. ఏ న్యాయం గురించి ఎవరి దగ్గర మాట్లాడదామని